అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెన్నెల. నేను ఎస్పీఎస్ హాస్పిటల్లో ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ డాక్టర్గా చేస్తున్నాను. అయితే ఈరోజు మనము పెరినియల్ కేర్ అంటే ఏంటో మాట్లాడుకుందాం, ఓకేనా? పెరినియల్ కేర్ అంటే మనకు ఏదైతే మనం డెలివరీ అయ్యే ప్రొసీజర్ ఆ ఒక ప్లేస్ దగ్గర నుంచి మనం మోషన్కి వెళ్తాం, ఆ ఒక ప్లేస్ మధ్యలో ఉన్న ఏరియాని మనం పెరినియల్ కేర్ అంటాం, ఓకేనా? ఈ పెరినియల్ కేర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ డెలివరీ ప్రొసీజర్ జరుగుతున్న టైంలో మనకి ఈ ఏరియాలోనే ఎక్కువ కుట్లు పడడం కానీ చర్మం అనేది విడుచుకపోవడం కానీ జరుగుతుంది. సో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఏరియా కుట్లు పడి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది చూద్దాం. మొదట ఫస్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఎప్పుడైతే టాయిలెట్ అనేది యూజ్ చేస్తామో లేదా మోషన్కి వెళ్తామో ఈ ఏరియాని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఎలాగా? కొంచెం వామ్ వాటర్ ఉంటాయి కదా, వాటితో జెంటల్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాని వెట్గా అస్సలు పెట్టదు, అంటే తెమ్మడగా ఉంచకూడదు. ఎందుకని అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ తెమ్మడ ఏరియాలోని వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని మనం నీట్గా మంచి టవల్తో శుభ్రం పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఈ యొక్క ఏదైతే డెలివరీ అయిన 6 వారాల వరకు మనకు బ్లీడింగ్ అనేది అవుతూనే ఉంటుంది కాబట్టి మనం ప్రతి 6 గంటలకి ప్యాడ్ అనేది మార్చుకోవడం చేసుకోవాలి. ప్యాడ్ మార్చుకోకపోయినా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటాయి. తర్వాత మీరు తినే తిండి పద్ధతి ఇది చాలా ఇంపార్టెంట్ వహిస్తుంది. ఎందుకంటే మేము ఈ హాస్పిటల్లో చాలా పేషెంట్లను చూస్తూ ఉంటాం. వాళ్ళ అత్తగారులు కానీ వాళ్ళ అమ్మగారులు కానీ లేకపోతే కొంతమంది ముసలి వాళ్ళకి ఇది ఒక సూపర్స్టిషన్, అంటే మూఢనమ్మకం. ఏంటిది అంటే పప్పులు తినడం వల్ల కానీ లేకపోతే పులుపు తినడం వల్ల కానీ ఎక్కువగా కుట్లు మానవు అని చెప్తూ ఉంటారు. కానీ మన పప్పులోనే మంచి ఫైబర్, మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే పులుపులో కూడా విటమిన్ సి అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు ఉండడం వల్లనే మనకు కుట్లు అనేవి చాలా తొందరగా హీల్ అవుతాయి. సో ఈ యొక్క మూఢనమ్మకాన్ని పక్కన పెట్టి తినడం అనేది ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇది ఏదో మిమ్మల్ని చెప్పాలి అని కాదు, ఇది వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏమేమి అవాయిడ్ చేయాలి అని అంటే, ఒకటి, మీరు కూర్చునే పద్ధతి. మీరు కాళ్ళు విడుచుకొని కూర్చుంటే ఆ కుట్లకి ప్రెషర్ పెరగడం వల్ల కుట్ని విడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ప్రాపర్గా కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని కింద ఒక పిల్లో సపోర్ట్ తీసుకొని కూడా కూర్చోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, బయట ఫుడ్ అనేది తినకూడదు. బయట ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకు అంటే ఇవి తినడం వల్ల మనకి మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల మనం ప్రెషర్ పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రెషర్ వల్ల మనకు కుట్లు సరిగ్గా మారడం జరగదు, సరేనా? నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మంచి క్లాతింగ్ అనేది వేసుకోవాలి. అంటే కాటన్ అండర్వేర్ ఇలాంటివి యూజ్ చేస్తే మంచిది. ఎందుకు అని అంటే సిల్క్ అలాంటివి వాడడం వల్ల ఎక్కువ ఏరియాలో ఇరిటేషన్స్ అవ్వడం కానీ దుర్గలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, భార్యాభర్త ఒక 6 వారాల వరకు కలవకపోవడం మంచిది. ఒకవేళ కలిసిన ప్రయత్నం ఏంటంటే కుట్లు అప్పుడే మారుకోకుండా ఉంటాయి కాబట్టి విడుచుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్, ఎలాంటి సూచనలు కనిపిస్తే మీరు దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకటి, ఎక్కువగా రిపీటెడ్గా జ్వరాలు రావడం కానీ లేకపోతే ఆ ఏరియాలో మీరు ఎర్రదనం కానీ వాపులు కానీ చీములాగా రావడం కానీ ఇలాంటివి సూచనలు ఏవి కనిపించినా కానీ మీరు దగ్గరున్న హాస్పిటల్, ఏదైనా ఎస్పీఎస్ హాస్పిటల్ దగ్గరలో ఉంటే మా ఒక హాస్పిటల్ కన్నా వచ్చి విజిట్ చేయండి. లేదు అంటే మీ దగ్గర ఉన్న ఏ గైనకాలజిస్ట్ దగ్గర కన్నా వెళ్ళి ఒక్కసారి సంప్రదించండి. మరిన్ని చిన్ని చిట్కాల కోసం మా ఒక పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.